నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలోని రైతు వేదికల్లో రైతు భరోసా కార్యక్రమం సందర్భంగా వేడుకలు నిర్వహించారు. మార్కెట్ కమిటీ ఇన్ఛార్జ్ చైర్మన్ చీల శంకర్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు రైతుల సమక్షంలో కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జూన్ 16న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన రైతు భరోసా కార్యక్రమాన్ని హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. అనంతరం బాణసంచా పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ ఇన్ఛార్జ్ చైర్మన్ చీల శంకర్, కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు శరత్ రెడ్డి మాట్లాడుతూ రైతుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమని, ముఖ్యంగా 9 రోజుల వ్యవధిలో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం ద్వారా ఎన్నికల హామీలను నెరవేర్చినట్టుగా తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి కొరకు పాటుపడుతున్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి, సీఎం రేవంత్ రెడ్డికి నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వసంత్, ఏవో సంతోష్, నాయకులు అంకుదాము, హరికాంచారి, ఇమ్రాన్, ఆదినారాయణ, రాములు, కలీం, జాదవ్, నవీన్, విష్ణువర్ధన్, ప్రమోద్, సాయి, మున్నా తదితరులు పాల్గొన్నారు. అందించడం ద్వారా వ్యవసాయక ఉత్పాదకతను, ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించుకోవడంతో పాటు వ్యవసాయం తెలంగాణ రాష్ట్రానికి అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా అవకాశాన్ని ఇచ్చి ఆశీర్వదించిన లక్షలాది మంది తెలంగాణ రైతాంగానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు, ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి ఆనాడు భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం జరిగిన సాయుధ రైతాంగ పోరాటాలు మీకు తెలుసు. ఆనాడు ఆదిలాబాద్ అడవి బిడ్డలు కాంతి కోడు కొమరం జమీన్ జంగల్ కోసం ఆనాడు అసలు కాసిన విషయాలు తెలుసు. ఈ తెలంగాణ మొత్తం, ఈ తెలంగాణ చరిత్ర జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న, సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు రైతుల పండుగ కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఎటు చూసినా రైతు వేదికలలో కానీ గ్రామాల్లో ఒక పండుగ వాతావరణం కల్పిస్తుంది. 9 రోజులలో 9,000 కోట్లు ఇవ్వడం చాలా హర్షణీయ విషయం. ఎక్కడ లేని, దేశంలో ఎక్కడ లేదు ఇలాంటి రైతు బంధు వేసే విషయంలో 9 రోజుల్లో 9,000 రూపాయలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ తెలంగాణ సర్కార్ కాంగ్రెస్ పార్టీ తరపున, రైతుల తరపున రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు గత 16వ తారీఖున చెప్పినటువంటి విధంగా రైతుల ఖాతాల్లో 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని చెప్పి ఈరోజు 9వ రోజున దాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం కలిగేలాగా ఈరోజు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసి ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున రైతుల సమక్షంలో వారు సందేశం ఇవ్వడం జరిగింది. ఆ సందేశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు వేదికల్లో, అలాగే గ్రామాల్లో రైతులందరూ ఆ వేదికను తిలకించి ఈరోజు పండుగ చేసుకోవడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తుందో అదే అమలు చేసే విధంగా ఈ అడుగులు వేస్తుందని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి, అలాగే ఈ కార్యక్రమంలో మా స్థానిక శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, బోధన్ రైతాంగ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని బోధన్ ప్రాంత రైతు సోదరులకు, అలాగే అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినందుకు మా తరఫున
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.